అమెరికా ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి ఒక సైనికుడు అకస్మాత్తుగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ తన ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు నిన్న. దాని గురించి నిన్నే మాట్లాడుకున్నాం. ఎందుకు ఆ ఆత్మాహుతి అంటే, గాజాలో జరుగుతున్నటువంటి దాడులు, హమాస్ పేరుతో సాధారణ ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు, ఆ దాడులు అనేటువంటిది నచ్చలేదు అన్నటువంటిది ఆత్మహత్యకు కారణం. అంటే ఇప్పుడు అమెరికా తనని తాను ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అమెరికా మీద చేతబడి లాంటి పదాలు వాడను కానీ ఒక హిప్నోటిక్ సజెషన్స్ వైపుకి పోతున్నారా, లేకపోతే ఒక దారుణమైన మనస్తత్వం వైపుకి పోతున్నారు. ఎవరిని పడితే వాళ్ళని కాల్ చేస్తుంటారు. ఏంటంటే వాడు ఒక ఉన్మాద స్థితిలోకి వెళ్తున్నాడు. చేతిలో తుపాకీ ఉంటే ఎవరినైనా కాల్ చేయాలన్నటువంటి గుణం వాళ్ళ, కొంతమందిది దోపిడీ చేయాలన్న గుణం, కొంతమందిది భారతీయుల్ని చంపేయాలన్న గుణం, కొంతమందిది చివరికి ఆత్మహత్య చేసుకు చచ్చిపోవాలనుకునేటువంటి గుణం కొంతమంది. ఏమవుతోంది? ఇంత పెచ్చెందుకు రేగుతోంది అమెరికాలో? ఇంత తెక్కెందుకు పెరుగుతోంది? మానసిక సంఘర్షణలు పెరుగుతున్నాయి. చివరికి మతిస్థిమితాలు కోల్పోయి ఇట్లాంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళకి కనుక ఒక బాధ్యతాయుతమైనటువంటి సిస్టమ్ వైపుకి తీసుకెళ్ళకపోతే చాలా ప్రమాదం.